ప్రస్తుతం జర్నలిస్ట్ అంటే ఎవరు? ఆయన విధి విధానాలు ఏమిటి? అసలు గుర్తింపు ఎలాగొస్తుంది? ఈ అంశం మీద ప్రధానంగా చర్చ ప్రారంభమైంది. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై మాట్లాడుతూ చాలా తీవ్రంగా స్పందించారు. కొంతమంది జర్నలిస్టులు ముసుగులో కావాలని చెప్పి బురద జల్లుతున్నారని, అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తున్నారని, వాళ్ళని వదిలేది లేదు, తాట తీస్తానని కూడా ఇలాంటి పదజాలను కూడా ఆయన ఉపయోగించారు. అంతేకాకుండా జర్నలిస్ట్ని ఎలా గుర్తించాలన్న దాని మీద కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో జర్నలిస్ట్ సంఘాలు కానీ లేదంటే వేరే మాధ్యమాల ద్వారా జర్నలిస్ట్ని గుర్తించాలన్న అంశంపై ఆయన ప్రధానంగా చర్చించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఆలోచిస్తే జర్నలిస్ట్ అంటే ఎవరు? జర్నలిస్ట్ చేసే విధి విధానాలు ఏముంటాయి అని ఆలోచిస్తే జర్నలిస్టుల దగ్గర వచ్చేది 3 రకాలుగా విభజించబడింది. ఒకటి జర్నలిస్టులు, రెండవది డెస్క్ జర్నలిస్టులు, మూడవది వీడియో జర్నలిస్టులు. ఇలాగ 3 రకాల జర్నలిస్టులు ప్రస్తుతం సమాజంలో ఉన్నారు. ఈ ముగ్గురికి కూడా గుర్తింపు విషయంలో కూడా రకరకాల గుర్తింపులు ఉన్నాయి. వస్తే ప్రధానంగా మనం పరిశీలిస్తే పిఐబి అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బ్యూరో జర్నలిస్టులను గుర్తించి వాళ్ళకి గుర్తింపు కార్డు ఇస్తుంది. వీళ్ళు ఢిల్లీ వంటి నగరాల్లో తర్వాత విదేశాల నుంచి వచ్చే ప్రముఖులు ఎవరైనా కావచ్చు, అంటే అమెరికా ప్రెసిడెంట్ కావచ్చు, లేదంటే జపాన్ నుంచి కానీ వేరే దేశాల నుంచి వచ్చే ప్రముఖులు వచ్చినప్పుడు పిఐబి గుర్తించి వాళ్ళకి ఆహ్వానం పలకడానికి గుర్తింపు కార్డు ఇస్తుంది. ఇది ఒక జర్నలిస్టులు. రెండో విధానం చూస్తే రాష్ట్రాలకు వచ్చేటప్పటికి ఇక్కడ 2 రకాల జర్నలిస్టులు ఉంటారు. ఒకటి ఐఎన్పిఆర్ అంటే రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన జర్నలిస్టులు. వీళ్ళు రాష్ట్ర హెడ్ క్వార్టర్లో వీళ్ళు పనిచేస్తుంటారు. ప్రధానంగా మంత్రులు, సచివాలయం, సీఎంఓ కార్యాలయం, అసెంబ్లీ, మండలి లాంటి సమావేశాలు కవర్ చేస్తూనే విశ్లేషణాత్మకమైన రివ్యూలను ఇస్తుంటారు. ఇందులో బయాస్ ఉంటుంది, అంటే ఏ పక్షం కూడా మద్దతు తెలపకుండా ఉన్న విషయాన్ని వాస్తవంగా ఎక్కడ పొరపాటు జరుగుతుంది అన్న మీద సద్విమర్శలు కొనసాగుతాయి. ఇక్కడ 2 రకాల విమర్శలు ఉంటాయి. ఒకటి సలహాలు ఇచ్చే విధంగా ఇచ్చే వార్త కథనాలు, విమర్శనాత్మకమైన కథనాలు. ఇవి 2 కూడా వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ గుర్తింపు కూడా ఐఎన్పిఆర్ స్టేట్ అక్రిడిటేషన్ గుర్తింపు కార్డులు వాళ్ళు ఇస్తారు. తర్వాత జిల్లా స్థాయి అధికారులు డిపిఆర్ఓ జిల్లా కలెక్టర్ నాయకత్వంలో ఒక కమిటీ ఉంటుంది. కమిటీకి చైర్మన్గా జిల్లా కలెక్టర్ ఉంటారు. డిపిఆర్ గుర్తింపు కార్డులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మండల స్థాయి మున్సిపాలిటీలు కూడా అక్రిడిటేషన్లు ఇస్తారు. ఈ అక్రిడిటేషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తింపు పొందిన రిపోర్టులుగా కొనసాగుతున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ మీడియాలు కూడా 3 రకాల మీడియాలు తయారయ్యాయి. ఒకటి ప్రింట్ మీడియా, 2 ఎలక్ట్రానిక్ మీడియా, 3 సోషల్ మీడియా. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చేటప్పటికి వాళ్ళకి స్పష్టమైన నిబంధనలు, పరిమితులు ఉన్నాయి. ఎప్పుడు కూడా వీళ్ళు పరిధికి మించి దాటే అవకాశాలు ఉండవు. ఉదాహరణకు ప్రింట్ మీడియాలో ఒక జర్నలిస్ట్ కానీ పరిధికి మించి రాసి వ్యాసం ప్రచురించినా, ఏదైనా వార్త రాసినా అందులో లోపాలు ఏమైనా ఉంటే కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు కోర్టు అనేక సార్లు జర్నలిస్టులను శిక్షించిన సందర్భాలు కూడా ఉన్నాయి. జరిమానాలు వేశారు, శిక్షించారు. ఇలాంటి చాలా కేసులు నడిచాయి. పెద్ద పెద్ద ప్రముఖమైన సంస్థలపైన, అంటే హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలపైన కూడా కేసులు నడుస్తున్నాయి. ప్రతి చోట కూడా కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఈ కేసుల్లో రిపోర్టర్ కానీ తప్పు కానీ చేస్తే రిపోర్టర్ మీద, యాజమాన్యం మీద, తర్వాత ఎడిటర్ మీద కూడా చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇది ప్రింట్ మీడియాకి సంబంధించింది. ఇదే దాదాపుగా ఎలక్ట్రానిక్ మీడియా కూడా సంబంధించి ఉంటుంది. ప్రింట్ మీడియాకి వచ్చేటప్పటికి రిపోర్టర్లు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. జిల్లా హెడ్ క్వార్టర్లోనే 5-6 ఉంటారు. అదేవిధంగా రాష్ట్ర హెడ్ క్వార్టర్లో ఒక 50 మంది వరకు ఒక్కొక్క మీడియా సంస్థకు ఉంటారు. అయితే ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చేటప్పటికి అంత పరిధిలో ఉంటారు. స్టేట్ హెడ్ క్వార్టర్కి వచ్చేటప్పటికి 10-15 మంది జర్నలిస్టులు ఉంటారు. తర్వాత నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఉంటారు. ప్రింట్ మీడియాలో మండలానికి ఒకరు ఉంటే, ఎలక్ట్రానిక్ మీడియాలో నియోజకవర్గానికి ఒకరు చొప్పున జర్నలిస్టులు ఉంటారు. వీళ్ళు తమ పరిధిలో ఏమైతే జరుగుతున్నాయో వార్తలు కావచ్చు, లేదంటే ప్రత్యేక కథనాలు కావచ్చు, ఏదైనా సరే వీళ్ళు ప్రచురించి ప్రసారం చేయడం జరుగుతుంది. ఈ 2 మాధ్యమాల దగ్గర, అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా దగ్గర ఇలాంటి వివాదాలు త్వరగా రావు. ఎందుకంటే వాళ్ళు పరిధికి మించి పనిచేసే అవకాశాలు ఉండవు. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇటీవల కాలంలో చూస్తే కొన్ని మీడియాలు ఒక రాజకీయ పార్టీలకి మద్దతుగా వ్యవహరిస్తున్నాయి. అంతేకాదు రాజకీయ పార్టీలు కూడా స్వయంగా పేపర్లను నడుపుతున్నాయి, ఛానల్ నడుపుతున్నాయి. ఈ సమయంలో వాళ్ళకు అనుకూలంగా ప్రతిపక్షం, అంటే ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద కొద్దిగా ఎక్కువగా వ్యతిరేక కథనాలు ప్రచురిస్తున్నారు. అది కూడా పరిధికి మించి ప్రచురించడం జరగదు. అసభ్య పదజాలం అన్నది ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా దగ్గర చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా సోషల్ మీడియా దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి సమస్య మొదలవుతుంది. సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కానీ, లేకుంటే వెబ్ ఛానల్ పెట్టుకోవడానికి కానీ, లేకుంటే వెబ్ పేజీలు నడపడానికి కానీ ఎటువంటి అనుమతులు అవసరం లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు, ఇష్టం వచ్చినట్టు ప్రసారం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడే పరిధి దాటుతున్నారు. పరిధి దాటినప్పుడు ఏమవుతుంది, ఎవరో ఒకరిని టార్గెట్ చేసి ఆ టార్గెట్ని వాళ్ళు అసభ్య పదజాలంతో ప్రసారం చేసి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఇలాంటి పరిస్థితి ఎప్పుడు వచ్చిందంటే ప్రశాంత్ కిషోర్ అని ఒక రాజకీయ వ్యూహకర్త దాదాపుగా ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక అభ్యర్థి గెలవడానికి, ఒక పార్టీ గెలవడానికి ఆయన చేసే వ్యూహాలు వాస్తవం చెప్పాలంటే అనైతికంగా ఉంటాయి. తప్పుడు మార్గాల ద్వారా, అంటే ఎక్కువ హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి రావడం,
తర్వాత ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో అంటే యూట్యూబ్లు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా సరే దాన్ని ఎక్కువగా వైరల్ చేయడం, ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం, తమ పార్టీ కోసం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ మంచి మాటలు చెప్పడం, ఇలాంటివి ప్రశాంత్ కిషోర్ చేసిన కొద్దిగా ఎక్కువైంది. అదే అదే ఇప్పుడు జాడ్యంలాగా విజృంభించి ఆందోళనకు గురి చేస్తుంది. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలో చాలా వరకు నిజాలు ఉన్నాయి. అందులో మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదో ఒక ఛానల్ పెట్టాము, లేదంటే వెబ్ పేజీ పెట్టాము, అందులో ఇష్టం వచ్చిన తిట్టాము అనడానికి కరెక్ట్ కాదు. ఇలాగ ఒకరిద్దరైతే కేసులు పెట్టచ్చు. వందలాది యూట్యూబ్లు, వందలాది వెబ్ పేజీల్లో ఇష్టం వచ్చినట్టు రాస్తుంటే ఒక పార్టీకి సంబంధించి, ఒక వ్యక్తులకు సంబంధించి వ్యతిరేకంగా రాయడం మొదలు పెడుతున్నారు. అది కూడా వ్యక్తిగత జీవితాల్లో కూడా దూరి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కూడా చేస్తున్నారు. ఇలాంటివి వచ్చిన తర్వాత చాలా ఆందోళనకరమైన పరిస్థితులు మొదలయ్యాయి. ఇలాంటి వార్తలని ఏ విధంగా నిరోధించాలి, ఎలాగ కట్టడి చేయాలి అన్న దాని మీద ప్రధానంగా చర్చ మొదలైంది. ఇది కట్టడి చేయడానికి అవకాశం లేని పరిధిగా మారిపోయింది. సోషల్ మీడియా అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఒకరి మీద బురద వెళ్ళడమే కాదు, అవాస్తవాలను కూడా వీళ్ళు ప్రచారం చేయడం మొదలు పెడతారు. ఉదాహరణకి ఎగ్జామ్స్ సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ చదువుతున్నప్పుడు ఫలానా పేపర్ లీక్ అయిందనో, లేదా ఫలానా పేపర్ మా చేతికి వచ్చిందనో ఇలాంటివి వేయడం వల్ల విద్యార్థులు కూడా కలకలం మొదలవుతుంది. ఉదాహరణకి మొన్న ఎస్ఆర్బీసీ ఛానల్ తవ్వకాల్లో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు రకరకాలుగా 18 మంది చనిపోయారు, 50 మంది చనిపోయారని ఎటువంటి వార్తలు ఇవ్వడం వల్ల ఒక ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాగ ఏమాత్రం బాధ్యత లేకుండా ఏదో వార్త ప్రసారం చేయాలి, ఎక్కువ వ్యూస్ సాధించాలి, ఎక్కువ లైకులు కావాలి, ఎక్కువ మంది చదవాలి, ఎక్కువ డబ్బులు రావాలి, ఈ ఒక్క ధ్యాస తప్ప వేరే ధ్యాస ఉండటం లేదు. ఇక్కడ 2 రకాలుగా మనం వీరిని గుర్తించవచ్చు. ఒకటి, ఈ విధమైన వార్తలు ఇచ్చి ఎక్కువ డబ్బులు సంపాదించాలి యూట్యూబ్ ద్వారా కానీ, వెబ్ ఛానల్స్ ద్వారా కానీ అన్నది ఒక ఎత్తు అయితే, ఇంకొక ఎత్తు ఏంటంటే రాజకీయ పార్టీలే కొంతమంది యూట్యూబర్ని కానీ, వెబ్ పేజీల వాళ్ళని కానీ ప్రోత్సహిస్తున్నాయి. ఉదాహరణకి తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ, ప్రముఖ రాజకీయ పార్టీ ఇది ఏదైనా ఛానల్ పెడుతున్నామని చెప్తే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి 5 నుంచి 10 లక్షలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా ప్రచారం నడుస్తుంది. ఇది చాలా వరకు వాస్తవం కూడా. ఒక వ్యూస్ని బట్టి ఒక ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో దాన్ని లెక్క కట్టి డబ్బులు ఇచ్చే సాంప్రదాయం కూడా కొనసాగుతుంది. ఇది ఇక్కడ తెలంగాణలో కాదు, ఆంధ్రాలో ఇదే పరిస్థితి ఉంది. యూట్యూబర్ని ప్రోత్సహించడం, వీళ్ళు చెప్పింది ప్రసారం చేయమని చెప్పడం, దానికి వచ్చిన లైక్లను బట్టి డబ్బులు ఇవ్వడం, ఇలాంటివి అన్నది ఇటీవల కాలంలో పెరిగిపోయి వీటన్నిటి కట్టడి చేయాలి. కట్టడి చేయాలంటే ఏ విధంగా చేయాలి అనేది చాలా క్లిష్టమైన సమస్య ఇది. దీన్ని పరిష్కరించడానికి ఏ జర్నలిస్ట్ సంఘాలు కానీ, లేదంటే వేరే వ్యవస్థలు కానీ ఏది కూడా దీని ముందు సరివు. దీనికంటూ ఒక సమగ్రమైన చట్టం రూపొందించాలి. ఆ చట్టాన్ని ఆమోదింపచేయాలి. ఆ చట్ట ప్రకారం చూసి ఎవరైనా పరిధికి మించి వ్యాఖ్యానాలు చేస్తే కోర్టు ముందు నిలబడి, ఎలాగైతే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి ఎలాగైతే ఆంక్షలు ఉన్నాయో ఆ విధమైన ఆంక్షల్ని సోషల్ మీడియాలో కూడా పెట్టినప్పుడే సరైన ఫలితాలు లభిస్తాయి. అప్పటికు ఎవరు జర్నలిస్టో ఎవరు కాదో అర్థం కాని పరిస్థితి. ఎక్కడైనా సరే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒకసారి ఒక రాజకీయ నాయకుడు ప్రెస్ మీట్ పెడితే 250 మంది జర్నలిస్టులు వచ్చారు. వీళ్ళలో 230 మంది యూట్యూబ్ ఛానల్స్ నుంచి వచ్చామని చెప్తే ఆ రాజకీయ నాయకుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే కాదు, వేరే చోట్ల చిన్న చిన్న కార్యక్రమాలు జరిగినప్పుడు, ఏదైనా లోపం జరిగినప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ఉదాహరణకి ఏదైనా బిల్డింగ్ కడుతూ ప్రమాదం జరిగి ఇద్దరు చనిపోతే అక్కడికి వీళ్ళు వెళ్ళిపోవడం, డబ్బులు డిమాండ్ చేయడం, వాళ్ళని భయభ్రాంతులు చేయడం, ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. ఇల్లు కట్టుకోవడానికి కూడా భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇట్లన్నింటినీ కట్టడి చేయాలి. కొన్ని కేసులు పెడుతున్నప్పటికీ ఆశించిన మేరకు ఫలితాలు ఇవ్వడం లేదు. చాలా వరకు ఈ యూట్యూబ్ ఛానల్స్ కానీ, సోషల్ మీడియా కానీ భయభ్రాంతులు చేసే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దీని మీద ప్రస్తుతం రేవంత్ రెడ్డి బాగా సీరియస్గానే స్పందిస్తున్నారు. ఏదో ఒక చట్టం రావాలని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నారు. ఇదే పరిస్థితి 2 రాష్ట్రాల్లో కూడా యూట్యూబ్ ఛానల్స్ మీద, సోషల్ మీడియా మీద సరైనటువంటి నిబంధనలతోటి ఆంక్షలు విధించి ఈ పరిధికి దాటి రిపోర్టర్లు పనిచేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఒక ఆంక్షలు కానీ తీసుకొస్తే అప్పుడు కట్టడి చేసే అవకాశం ఉంటుంది. అంతేగాని జర్నలిస్టులు ఎవరు, జర్నలిస్టు కాదు అని చెప్పడానికి సరైనటువంటి నిబంధనలు లేవు. ప్రస్తుతం మన ఒక మహిళా జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసినప్పుడు వెనకాల దీనివల్ల అరెస్ట్ చేశారో, ఎందువల్ల అరెస్ట్ చేశారనేది కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. దీని మీద కూడా చాలామంది వ్యతిరేకంగా కూడా మాట్లాడడం జరిగింది. వాస్తవాలు పరిశీలించాలి. అదేదో అరెస్ట్ చేశారు కాబట్టి ఖండించడం కాదు, కానీ దాని వెనకాల ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం పరిశీలించి ఏం జరుగుతుంది, ఎందువల్ల అరెస్ట్ చేశారనే విషయం మీద క్రోడీకరించి తగిన వ్యాఖ్యలు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు కూడా చాలామంది జర్నలిస్టులు రాజకీయ పరంగా అవ్వచ్చు, లేదంటే వేరే అంశాల మీద విశ్లేషణాత్మకమైనటువంటి రివ్యూలు ఇస్తున్నారు. ప్రజలకు ఒక సందేశాన్ని ఇస్తున్నారు. ఏది మంచి, ఏది చెడు తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అలాంటి వీడియో ఛానల్స్ ప్రోత్సహించాలి. అలాంటి వెబ్ పేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రోత్సహించే విధంగా ఉండాలి. దీని మీద అంతా కూడా ఒక కసరత్తు జరుగుతుంది. ఇది త్వరలోనే వచ్చిన తర్వాత ఒక శుభపరిణామం వస్తుందని చెప్పేసి ఆశించవచ్చు.